పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంత్రాలయ మండలం చిలకలడోన వద్ద యాక్సిడెంట్ జరిగింది. బోలెరో లారీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందినట్లుగా సమాచారం. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతుల్లో 5 మహిళలు, 1 చిన్నారి ఉంది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడంతా భీతావహ వాతావరణం అయితే ఏర్పడింది. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి టుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఎమ్మిగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. 1 వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ మంత్రాలయ మండలం చిలకలడోన వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం సమీపంలో ఉన్నటువంటి చిలకలడోన సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. కర్ణాటక నుంచి మంత్రాలయానికి దర్శన నిమిత్తం వస్తున్నారని చెప్పవచ్చు. దాదాపుగా 21 మంది బొలేరో వాహనంలో వస్తున్న క్రమంలో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడికక్కడ పూర్తి 5 మంది సంఘటన ప్రాంతంలో మృతి చెందారని చెప్పవచ్చు. అయితే మరొక 2 కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా వారు 3 మృతి చెందారు. అంటే మొత్తంగా 8 మంది ప్రస్తుతానికి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ వారికి వైద్యం అందిస్తారు చెప్పు. అందులో కూడా అక్కడ ఉన్న కొంతమందికి విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి కూడా వైద్య అధికారులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏంటంటే దైవ దర్శనానికి వెళ్తూ ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురయ్యారని చెప్పవచ్చు. వీరు కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారని చెప్పవచ్చు. దర్శనానికి వస్తున్నటువంటి క్రమంలోనే అదుపు తప్పి ఒక్కసారిగా ఈ లారీని ఢీకొట్టడం, ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ సహాయ చర్యలు స్థానికంగా పోలీసు అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గాయపడిన వారికి అయితే మెరుగైన వైద్యం అందించేందుకు కూడా కర్నూలు కూడా తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మురళి, ఎస్, గాయపడినటువంటి వారి పరిస్థితి ఏంటి మల్లికార్జున్? దాదాపుగా 10 మందికి తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏంటి? మురళి, పూర్తి స్థాయిలో 10 మందికి బాగా గాయాలైనాయి. అందులో మనం చూసుకుంటే కొంతమందిని ఎమ్మిగనూరు ప్రభుత్వం తరలించారు. ఎమ్మిగనూరు స్థానికంగా ఉంటుంది కాబట్టి తరలించిన తర్వాత అక్కడ కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి కూడా వైద్యులు కొంతమందికి రెఫర్ చేస్తారని చెప్పవచ్చు. అంటే దాదాపు ఒక 5 నుంచి 6 మందిని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పవచ్చు. ప్రస్తుతం వాళ్ళు కొద్దిసేపట్లో కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారికి వైద్యం అందుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అందరూ కూడా దాదాపుగా 21 మంది మనం చూసుకుంటే ఆ టెంపో బొలేరో వాహనంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే 5 మంది మహిళలు ఉన్నారు చనిపోయిన వారిలో. అదేవిధంగా 2 మగవారు, ఒక చిన్న పాప కూడా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చూస్తున్నాం. మొత్తం 8 మంది కూడా ఈ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి. మరో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా ఘోర రోడ్డు ప్రమాదం, తెల్లవారుజాములు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా 8 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. 10 మందికి ప్రస్తుతం గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయి వీరికి వైద్యం అందేందుకు ఎవరి తప్పిదం అని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి లారీ అతనిదా లేకపోతే బొలెరో వాహనానికి సంబంధించింది? అంటే మితిమీరిన వేగమా లేకపోతే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకి ఏమైనా వచ్చారా అధికారులు దీని మీద? పూర్తి స్థాయిలో సంఘటన ఎలా జరిగింది దానిపైన కూడా పూర్తిగా పోలీసు అధికారులు అక్కడ ఆరా తీస్తారని చెప్పవచ్చు. అయితే సంఘటన ఇన్సిడెంట్ జరిగిపోయింది. పూర్తి స్థాయిలో ఆ లారీ వేగంతో వస్తుంది. ఈ క్రమంలో కంట్రోల్ కాలేదు. వెహికల్ ని కంట్రోల్ చేయడం అంటే బొలెరోను కూడా కంట్రోల్ చేయడానికి రాలేదు. ఈ నేపథ్యంలో లారీ వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. లారీ వల్లనే ప్రమాదం జరిగింది. ఈ రోజు లేకపోతే సేఫ్ కానీ మేము మంత్రాలయంకి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా లారీ ఒక హై స్పీడ్ తో రావడం వల్ల కూడా ఢీకొట్టడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికంగా అంటే లైవ్ లో చూసినటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా లారీ వ్యక్తిదే ప్రమాదం అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు ప్రమాదం జరిగినప్పుడు ఈ 2 వాహనాలు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి, పూర్తిగా
వీళ్ళ స్పీడ్ ఎంత అనే కోణంలో కూడా అక్కడ కొడిచాల పోలీసు అధికారులు ఎంక్వైరీ చేస్తారని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారిని కావచ్చు, మిగతా వారిని కూడా ప్రమాదం నుంచి బయటపడిన వారిని అంటే ఏ ప్రాంతంలో ఏ టైంలో మీరు బయలుదేరారు, ఏం జరిగింది, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారో దానిపైన కూడా పూర్తిగా వారి నుంచి వివరాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అంతంతగా అంటే విషమంగా కొంతమందికి ఉంది కాబట్టి, కొంతమంది ఇంకా కోలుకోలేదు కాబట్టి వారి నుంచి వివరాలు సేకరించే దాంట్లో కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత వీరిపైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా దైవ దర్శనానికి వెళ్తూ ఈ రోజు వారు చనిపోయినటువంటి పరిస్థితి, అందులో ఒక చిన్నారి ఉండడం హృదయ విదారకమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా అంటే మరికొద్ది సేపట్లో కూడా మంత్రాలయం చేరుకునే అవకాశం ఉంటుందంటే చేరుకుంటారనే క్రమంలోనే ఈ పోలీసుల చిలకరండోన సమీపంలోనే ఈ ప్రమాదం జరిగిందని మనం చెప్పవచ్చు. రైట్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. బోలెరో లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం. మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతుల్లో 5 మహిళలు, 1 చిన్నారి ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో ఇరువురు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అక్కడ సైన్ బోర్డ్స్ కూడా లేకపోవడం దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి గల ಕಾರಣంగా కూడా ಅಧಿಕಾರಿಗಳು చెప్తున్నారు. ಹೆಸರು ಮಾರುತಿ ಅಂತ ಸರ್. ನಾವು ನಮ್ಮೂರು ಉಡೇವ ಅಂತ. ಆ ಗಾಡಿ ಡ್ರೈವರ್ ಬಂದು ಇದ್ರ ಹತ್ರ ಬೇಲೂರು. ಯಾವ್ದು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಯಾವ್ದು? ನಮ್ದು ತರೀಕೆರೆ ತಾಲೂಕು, ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ. ಏನಾಗಿದೆ ಅಲ್ಲ ಸರ್, ನಾವು ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂತ ಬರ್ತಾ ಇದ್ವು. ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಟೋಲ್ ಗೇಟ್ ಇದೆಯಲ್ಲ, ಆ ಟೋಲ್ ಗೇಟ್ ಅಲ್ಲಿ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ವು. ಇಲ್ಲಿ ನಾನು ಬರ್ತಾ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ದೆ. ನಿದ್ದೆ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನಾಗಿದೆ? ಮದ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಸರ್. ಮಾಡ್ಕೊಂಡೆ ಅಂತ